వెల్కమ్ బ్యాక్. ఉపాల్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఈసారి నిర్మలా సీతారామన్ 8వ ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ కేటాయింపులు మరి ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాలపై ఏ రకంగా ఉండబోతున్నాయనేది మీ విశ్లేషణ. రెండు తెలుగు రాష్ట్రాలకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించే అవకాశం ఉందా, అలాగే ప్రాజెక్టులు ఏవైనా కేటాయించే అవకాశం ఉందా అని మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నష్టపోయింది ఎవరమ్మా? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోయింది. తెలంగాణలో బడ్జెట్లో వచ్చేటువంటి రెవెన్యూ 65% ఒక్క హైదరాబాద్ నగరంలోనే వస్తుంది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. అంటే ఏ నగరంలో కూడా అంత రెవెన్యూ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కంపారిజన్ 2 తెలుగు రాష్ట్రాలకు అని ఆలోచించినప్పుడు ఇంకా చేయవలసింది ఎంతో ఆంధ్రప్రదేశ్కు ఉంటుందేమో కానీ, మరి బంగారు తెలంగాణ, మా జీడిపి రేట్ ఎక్కువ ఉంది, మా యొక్క వ్యవసాయ ఉత్పత్తులు విపరీతంగా పెరిగాయి, నీటి వసతులు పెరిగాయి, ప్రాజెక్టులు వచ్చాయి. సరే, అప్పు అన్నది సహజంగానే ఎంతో కొంత ప్రతి రాష్ట్రం కూడా అప్పు చేస్తుంది, కేంద్రం కూడా అప్పు చేస్తుంది. అది తీర్చలేని అంత భారం అయితే కాదు తెలంగాణ వరకు. కాకపోతే కొన్ని కేంద్ర ప్రాజెక్టులు ఉంటాయి. ఇప్పుడు మెట్రో కానీ, అలాగే రైల్వే ప్రాజెక్టులు కానీ, ఇంకా కొన్ని ఇప్పుడు 6-7 జిల్లా కేంద్రాలకు రైలు వెళ్ళే పరిస్థితి ఇంకా లేదు తెలంగాణ. మరి ప్రతి జిల్లా కేంద్రానికి రైలు వెళ్ళే పరిస్థితి అయితే ఉండాలి కదా. అది దేశవ్యాప్తంగా కూడా ఉండాలి. కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ ఇవాళ. కాబట్టి ఇక్కడ ఈ చేయవలసింది ఇంకా ఏమైనా ఉందా అంటే, కేంద్రం ఖచ్చితంగా తెలంగాణ విషయంలో ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది, ఎంత విస్తరించింది, జనాభా ఎంత పెరిగిపోయారు, 1,10,00,000 జనాభా, చుట్టూ ఎన్ని కిలోమీటర్లు విస్తరించింది, 60 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంటే, మరి నగరంలో ఏదైనా చేతి వృత్తులు చేసుకుని వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎలా రాగలుగుతారు వాళ్ళు? 2 వీలర్లో రాగలుగుతారా? ఎలా రాగలుగుతారు? బస్సుల్లో రాగలుగుతారా? అదే మెట్రో లైన్ ఉంది అనుకోండి, నిమిషాల్లో వచ్చేస్తారు, పని చూసుకుంటారు, మళ్ళీ వెళ్తారు. అలాగే ఉద్యోగస్తులు కూడా, సాఫ్ట్వేర్ రంగం పెరిగింది, ఎంప్లాయీస్ కూడా. ఇవాళ మెట్రో వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఈజీగా తొందరగా ట్రాఫిక్ దాటుకొని ఆఫీస్కి వెళ్ళి ఇన్ టైంలో డ్యూటీలో చేరేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా పెరగాల్సినట్టు అవసరం. ఇప్పుడు దానికి కేంద్రం ఖచ్చితంగా అది బాధ్యత. రవాణా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు కల్పించడంలో అది రాష్ట్రాల మీద వివక్షత కేంద్రం చూపకూడదు. అది సర్వీస్ సంబంధించి, అంటే ప్రజాసేవకు సంబంధించిన అంశాలు ఇవి కాకుండా ఏంటంటే నీటిపారుదల. వ్యవసాయ రంగానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీటిపారుదల ఇవాళ విపరీతంగా ఈ ఎక్స్కవేషన్ కాస్ట్ పెరిగిపోయినప్పుడు రాష్ట్రాలు భరించే పరిస్థితుల్లో ఇవాళ లేవు. చూడండి, ఎప్పుడో తెలంగాణ పాలమూరు రంగారెడ్డికి కేంద్రం తీసుకోవాలి, దాన్ని అక్కడ ఎట్లయితే పోలవరంకి ఇస్తున్నారో అలా ఇవ్వండి అని చెప్పి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అడుగుతున్నా కూడా దానికి నిధులు కేటాయించే పరిస్థితి లేదు. అలాగే రాష్ట్రం కూడా నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేసే పరిస్థితి కూడా కనపడలేదు. 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. దాని అనుబంధ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి 4-5. వెనకబడిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా. ఖచ్చితంగా అక్కడ నీటి పారుదల సౌకర్యాలు పెరగాల్సిన అవసరం. దీనికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు కేంద్రం కొంతైనా? ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు టేకప్ చేయలేకపోయినా కూడా కొంతైనా ఆర్థిక సహాయము చేయాల్సినటువంటి అవసరం. ఇప్పుడు నదుల అనుసంధానం మీద మేము శ్రద్ధ తీసుకుంటాము అని చెప్పి ఎన్నికల ముందు బీజేపీ చెప్పింది. మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ఏం జరుగుతుంది? దాని మీద ఏమైనా ఒక రూపకల్పన చేశారా? చేయటం లేదు. మరి అది జరిగితే కనుక ఇప్పుడు గోదావరి జలాలు కృష్ణాలో కలిపితే ఖచ్చితంగా అప్పర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, నల్గొండ, మగుడు, ఇవన్నీ కూడా నీటి పారుదల సౌకర్యాలు ఇంకా బాగా పెరుగుతాయి.
యా ప్రాజెక్టులు ఇంకా ఎక్కువ నిర్మాణాలు చేయొచ్చు. కృష్ణా వాటర్ మనకు చాలా తక్కువ వస్తుంది పైనుంచి, పైన వాడేసుకుంటున్నారు కర్ణాటక, ఆ పైన మహారాష్ట్ర. అందువలన మనకి ఖచ్చితంగా గోదావరి జలాలు కృష్ణాలో కలవాలి. మరి ఏమన్నా ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏదైనా ఈ యొక్క గోదావరి జలాలు కృష్ణాలో కలిపేటువంటి ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా కొంతైనా కేటాయిస్తారేమో అని అనుకుంటున్నా. కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపాదించాడు, పోయి ప్రధానమంత్రి లేఖ కూడా ఇచ్చాడు. అవును. కాబట్టి ఇక్కడ ఎంతో కనీసం ముందు సర్వే జరగాలి. సర్వేకైనా నిధులు కేటాయిస్తే ఒక పని మొదలైనట్టు ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రాజెక్టుల విషయము ప్రతి ఏడాది దాని యొక్క నిర్మాణ రేట్లు పెరిగిపోతుంటాయి 10% మినిమం. ఎస్. ఎంత ఆలస్యమయ్యే కొద్దీ నిర్ణయం తీసుకోవడంలో అంత రేట్లు పెరిగిపోతాయి. అందువల్ల అయితే బడ్జెట్ లో లక్ష్మణ్ గారు పన్ను మినహాయింపులపై భారీగా అంచనాలు ఉన్నటువంటి ఇది చూస్తున్నాం మనం. ద్రవ్యోల్బణము, ఇటుపక్క పెరుగుతున్న ధరలు, వీటన్నిటిపై వేతన జీవులపై చాలా ఒత్తిడి పెరుగుతోంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే హోమ్ లోన్స్ వీటన్నిటిపైన కూడా భారీ అంచనాలు, భారీ ఆశలు పెట్టుకుంది రాష్ట్ర ప్రజానీకం. ఆబ్వియస్లీ దేశం కూడా అలాగే చూస్తోంది. చూడమ్మా, ఇవాళ పేద ప్రజలు కానీ ఈవెన్ మధ్యతరగతి ప్రజలు కానీ ఇవాళ మీరు అన్నట్టు ఏదైనా అనారోగ్యం పాలైతే ఈ కార్పొరేట్ సెక్టర్లో లక్షలు పెట్టి వైద్యం రోగాలు బాగు చేసుకునే పరిస్థితులు లేక భయాందోళన చెందుతున్నారు హాస్పిటల్ అడ్మిట్ కావాలంటే. పోనీ దానికి తగినట్టు ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైనా పెద్దగా అభివృద్ధి చెందాయంటే లేవు. అవి అందుబాటులో తక్కువ ఉంటాయి. అలాగే అక్కడ కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది, అడ్మిషన్స్ కష్టము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి వెంటనే అది ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రి పరిగెత్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే ఆ కుటుంబ పరిస్థితి ఏదన్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ స్కీము చాలా ఇంపార్టెంట్, నో డౌట్. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని పెట్టారు, ఏంది 70 ఏళ్ళ తర్వాత వాళ్ళకు. మరి ఇప్పుడు అంటే 70 ఏళ్ళ తర్వాతనే అంత పెద్ద రోగాలు వస్తాయా? ఇప్పుడు అంతా చూస్తున్నాం కదా. ఇవాళ 35-40 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు ఇవాళ పిల్లగాళ్ళు. ఎలా వస్తున్నాయంటే చెప్పడం లేదు, డాక్టర్లు సరిగా చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు చూసాము ఆ విధంగా 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయేది. ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత పరిణామాలు ఏమిటో తెలియదు కానీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క వైద్యం విషయంలో మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ అనేది రావాలి, అలాగే ఉచిత సౌకర్యం కూడా రావాలి, వైద్య సౌకర్యం రావాలి, ఉచిత వైద్య సౌకర్యం రావాలి. ఇప్పుడు అందరికీ ఉచిత వైద్యం ఇవ్వమని చెప్పము. ఎస్, బిలో పావర్టీ వాళ్ళకైనా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ధైర్యంగా అరే నాకేమైనా జరిగితే నేను హాస్పిటల్కి వెళ్తే నేను పైసా కట్టక్కర్లేదు అని ఒక ధైర్యంతో బతకాలి కదా. అలా చేయగలుగుతున్నారా? లేదు కదా. ఇప్పుడు ఏమైపోతుంది, వెంటనే అసలు ఏదో గుండె నొప్పి అని మన పని మనిషి సంబంధించిన బంధువు నిన్ననే గుండె నొప్పి అని అంటే ఇంటికి దగ్గర ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే 3 లక్షలు ముందు కట్టమన్నారట. మరి ఏం చెప్పాలా? కట్టలేక ఆలోచించే లోపలే ఆమె చనిపోయింది, ట్రీట్మెంట్ లేకుండా. ఇప్పుడు ఏం చెప్పండి మనం? ఇప్పుడు ఇక్కడ ఎందుకు ప్రభుత్వాలు ఉన్నది? ఎందుకు పన్నులు వసూలు చేసుకుంటున్నారు మీరు? ఈ ప్రజాసేవ చేయడానికే కదా, సర్వీసు కదా ఉండాలి ముందు. ఈ సర్వీసులో ఆరోగ్యం అన్నిటికంటే ప్రధానమైనది ఆరోగ్యం, దాని తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత ట్రాన్స్పోర్ట్. వీటి విషయంలో ఒక రైతులు, ఎందుకంటే పంటలు ఇవన్నీ పండించాలి, దేశం యొక్క ఎకానమీ దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కేంద్రం. ఎప్పుడు పేరుకు చెప్తున్నారు ఉచిత వైద్యం, ఉచిత విద్య ప్రవేశపెట్టాలా అని. ఎప్పుడు ప్రవేశపెడతారు? మనకేమన్నా దానికి ఒక టార్గెట్ ఉందా, లేకపోతే ఒక ఆలోచన ఉందా అంటే ఏమి చెప్పడం లేదు. రైట్.